ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్రలేచి పెద్దగా ఆవులించి వంటింట్లోకి నడిచింది. ఆమె దృష్టి నేరుగా సరుకులు పెట్టే డబ్బాల మీద పడింది. ఒక్కో డబ్బా తెరిచి చూస్తుంటే ఆమె ముఖంలో ఆందోళన మొదలైంది. చిచ్చుకాకి తనలో తాను, అయ్ బాబాయ్, డబ్బాలన్నీ ఖాళీగా విక్రిస్తున్నాయి. నిన్న మొన్నే కదా బస్తా బియ్యం తెచ్చాను, అప్పుడే అయిపోయిందా? ఈ మధ్య నేను కొంచెం తక్కువ తింటున్నాను, అందుకే సరుకులు కూడా త్వరగా అయిపోతున్నట్టున్నాయి. అక్కడే ఆడుకుంటున్న చిన్ను కాకి తల్లి మాటలు విని నవ్వుకున్నాడు. అమ్మో, నువ్వు తక్కువ తినడం ఏంటి? నిన్న రాత్రి వండిన అన్నం కూర మొత్తం నువ్వే ఖాళీ చేసావు. నా కోసం ఒక్క ముద్ద కూడా ఉంచలేదు. చిచ్చుకాకి కొడుకు వైపు తిరిగి, ఒరే చిన్నుగా, నువ్వింకా ఎదుగుతున్న పిల్లోడివి. రాత్రిపూట ఎక్కువ తింటే పొట్టలో కడబిడ మొదలవుతుంది. నీ ఆరోగ్యం గురించే కదరా నేను ఆలోచించేది. అందుకే నీ వాటా కూడా నేనే తినేశాను. చూసావా నా మాతృప్రేమ? నీ ప్రేమ నా కడుపుకు తెలియడం లేదు, కానీ ఇప్పుడు ఆకలితో నకనకలాడుతోంది. అందుకేగా ఇప్పుడు సరుకులు తేవడానికి బయలుదేరుతున్నాను. ఈ రోజు నీకు కడుపు నిండా కాదు, కంఠం వరకు వచ్చేలా భోజనం పెడతాను చూడు. అలా చెప్పి చిచ్చుకాకి పెద్ద సంచొకటి పట్టుకొని లూసీ పావురం కిరాణా కొట్టుకు బయలుదేరింది. చిచ్చుకాకి కొట్టులోకి అడుగు పెట్టగానే లూసీ పావురం ముఖం వెలిగిపోయింది. రా చిచ్చు రా, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు, ఏం కావాలి? లూసీ, ముందు మంచినీళ్ళివ్వు. నేను కొట్టు వరకు నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది. ఆ తర్వాత వ్యాపారం మాట్లాడుకుందాం. అయ్యో తప్పకుండా. లూసీ పావురం నీళ్ళివ్వగా చిచ్చుకాకి గటగటా తాగేసి ఒక పెద్ద చిట్టి పేపర్ తీసి చదవడం మొదలు పెడుతుంది. ముందుగా ఒక 20 కిలోల సోనా మసూరి బియ్యం బస్తా ఇవ్వు. లూసీ పావురం ఆశ్చర్యంగా, 20 కిలోల? మొన్ననే కదా తీసుకెళ్ళావు. అవి మా చుట్టాలొస్తే అయిపోయాయిలే, వాళ్ళు తినడం కాదు మింగేస్తారు. సరే, 5 లీటర్ల నూనె డబ్బా, 2 కిలోల కందిపప్పు, కిలో మినపప్పు. లూసీ పావురం రాసుకుంటూ, 10 కిలోల ఉల్లిపాయలు, 5 కిలోల టమోటాలు, డజన్ సబ్బులు, పెద్ద టూత్ పేస్ట్, ఇంకో ముఖ్యమైనది మర్చిపోయాను, మంచి ఘాటుగా ఉండే మిరపకాయలు 1 కిలో ఇవ్వు. బజ్జీలు వేసుకోవాలి. కిలో మిరపకాయలా? చిచ్చు, నువ్వు ఇల్లు నడుపుతున్నావా లేక ఏదైనా హోటల్ పెట్టావా? నా కడుపు ఒక హోటల్ కంటే తక్కువేం కాదులే లోసే, దానికి పూటకే సరైన అద్దె చెల్లించాలి. సరే, మొత్తం ఎంత అయిందో చెప్పు. లూసీ పావురం లెక్క వేసి, అన్నీ కలిపి. ఆగు, అంత ఖరీదా? మొన్న పక్కింటి తొడి పెంచగా నీకన్నా తక్కువ ధరకే ఇస్తున్నారంట. కొంచెం తగ్గించి చెప్పవా? స్నేహితుల మధ్య ఇంత వ్యాపారం అవసరమా? చిచ్చు, నా కొట్టులో సగం సరుకులు నువ్వే కొంటున్నావు, మళ్ళీ బేరం కూడా నువ్వే ఆడుతున్నావు. నీతో నేను వేగలేను. సరేలే, నీకోసం ఒక 10 రూపాయలు తగ్గిస్తున్నాను. చిచ్చుకాకి సంతోషంగా, అది కదా స్నేహం అంటే. సరే, అన్ని జాగ్రత్తగా సంచిలో సార్తో. లూసీ పావురం కొట్టులో ఉన్న సగం సరుకులు చిచ్చుకాకి సంచిలోకి చేరాయి. ఆ బరువైన సంచిని మొయ్యలేక మోస్తూ చిచ్చుకాకి ఇంటికి చేరింది. ఇంటికొచ్చిన చిచ్చుకాకి ఆయాసంతో సంచిని కింద పడేసి వంటింట్లోకి వెళ్లి వంట మొదలుపెట్టింది. గంట తర్వాత ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. వేడివేడి అన్నం, వంకాయ కూర, టొమాటో పప్పు, ఇంకా తన కోసం స్పెషల్గా కొన్ని మిరపకాయ బజ్జీలు. చిన్నుకాకి ఆ వాసనకు తట్టుకోలేక వంటింట్లోకి వచ్చాడు. అమ్మో, వాసన అద్భుతంగా వస్తుంది, త్వరగా వడ్డించు, ఆకలి చచ్చిపోతుంది. ఆగరా, అతను పనికిరాదు, ముందు నీకు వడ్డిస్తాను. చిచ్చుకాకి ఒక చిన్న గిన్నెలో కొంచెం అన్నం, కూర పెట్టి చిన్ను చేతికిచ్చింది. ఇదేంటమ్మా, ప్రసాదం పెట్టినట్టు పెట్టావు? ఒరే, మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, చదువు మీద శ్రద్ధ పోతుంది. అందుకే నీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఇంతే పెట్టాను. మిగిలింది నేను తింటానులే, నాకేం చదువు లేదుగా. చిన్నుకాకి నిరాశగా, నీ ప్లాన్ నాకు అర్థమైందిలే అమ్మా. చిన్నుకాకి ఆ కాస్త తిని పక్కకు వెళ్లిపోగా చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద పళ్ళెంలో అన్నం కూరలన్నీ వడ్డించుకొని తాను తినడం మొదలుపెట్టింది. తింటున్నంతసేపు ఆమె ముఖంలో ఒక దివ్యమైన ప్రశాంతత. అలా తిని ఒక పెద్ద తేన్పు తేంచి మంచం మీద నడుం వాల్చడానికని సిద్ధమవుతూ ఉండగా బయట నుండి పిలుపు వినిపించింది. చిచ్చు, చిచ్చు, ఇంట్లో ఉన్నావా? చిచ్చుకాకి విసుగ్గా తనలో తాను, అబ్బా, ఏ తిన్న తర్వాత ప్రశాంతంగా పడుకోనివ్వరు, ఎవరో వచ్చారు. బయటకొచ్చి చూసేసరికి చోటు చిలుక నిలబడి ఉంది. ఏంటి చోటు, ఇలా వచ్చావు? ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను చిచ్చు. రేపు మా బన్నుగడ్డ పుట్టినరోజు, అందుకే మా ఇంట్లో సాయంత్రం పెద్ద విందు ఏర్పాటు చేశాను. నువ్వు చిన్ను తప్పకుండా రావాలి. చిచ్చుకాకి తన మనసులో, అమ్మయ్య, రేపటి వంటకు సరుకుల ఖర్చు మిగిలిపోయింది.
భగవంతుడా, నువ్వెంత దయగలవాడివి. చిచ్చుకాకి పైకి నటిస్తూ, అయ్యో పుట్టినరోజు విందా, దేనికి ఎంత శ్రమ చోటు. పిల్లల పుట్టినరోజుకి ఎంత ఖర్చు అవసరమా? అయినా నువ్వు మరీ మరీ పిలుస్తున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. తప్పకుండా వస్తానులే. సరే చిచ్చు, అందరినీ పిలవాలి, నేను వెళ్ళొస్తాను. వెళ్లే ముందు ఒక మాట, ఏమైనా గిఫ్ట్ తీసుకొని రావాలా? నా దగ్గర డబ్బులు లేవు చోటు. ఒకవేళ గిఫ్ట్ తప్పనిసరి అయితే నేను రావడం కష్టమే. చోటు చిలుక నవ్వుతూ, అయ్యో గిఫ్ట్ ఏం వద్దు చిచ్చు, నువ్వు రావడమే మాకు 10,000. చోటు చిలుక వెళ్ళిపోగానే చిచ్చుకాకి ఆనందంతో గంతులు వేసింది. మరుసటి రోజు సాయంత్రం ఊర్లో ఉన్న పక్షులన్నీ చోటు చిలుక ఇంటి దగ్గర చేరాయి. తుని పిచ్చుక, మహీగ్రద్ద, కుహుబాతు, లూసి పావురం అందరూ వచ్చి బన్నుకాడికి బహుమతులిచ్చి ఆశీర్వదించారు. ఇక చిచ్చుకాకి చిన్నుకాకితో కలిసి పార్టీలోకి అడుగుపెట్టింది. వచ్చినప్పటి నుండి ఆమె కళ్ళు బన్నుకాడి మీద లేవు. వంటగది వైపు నుండి వస్తున్న సువాసనల మీదే ఉన్నాయి. ఏంటి చిచ్చు అలా చూస్తున్నావు? బన్నుకాడు ఎంత ముద్దుగా రెడీ అయ్యాడో చూసావా? చిచ్చుకాకి వంటగది వైపు చూస్తూ, చూసానుతోనే, ఆ గుమగుమలు చాలా ముద్దుగా వస్తున్నాయి. నీ ధ్యాస ఎప్పుడు తిండి మీదే. కనీసం వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలైనా చెప్పావా? ఆ పని చిన్నగాడికి అప్పగించాను. పెద్దవాళ్ళం మనం ఆశీర్వాదిస్తే చాలు. అలా మాట్లాడుతూనే ఉండగా చిచ్చుకాకి కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. వంట వాళ్ళు ఒక పెద్ద పళ్ళెంలో వేడివేడిగా కరకల్లాడుతున్న మిరపకాయ బజ్జీలను తీసుకొనొచ్చి ఒక బల్ల మీద పెట్టారు. సుమారుగా 200 బజ్జీలు ఒక పర్వతంలో పేరుకునున్నాయి. వాటిని చూడగానే చిచ్చుకాకి నోట్లో నీళ్లూరాయి. చిచ్చుకాకి తన మనసులో, ఆహా, ఏవి ఆ రూపం, ఏవి ఆ గుబగుబలు, ఇవి నా కోసమే పుట్టాయి. వీటిని రుచి చూడకపోతే నా ఆత్మ శాంతించదు. అది మహాపాపం. చిచ్చు మెల్లగా అందరి కళ్ళు గప్పి ఆ బల్ల దగ్గరికి జారుకుంది. చుట్టూ చూసింది. అందరూ బన్నుతో ఆడుకుంటున్నారు, కబుర్లలో మునిగిపోయున్నారు. ఇదే సరైన సమయం అనుకుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిచ్చుకాకి బజ్జీలు తినడం ప్రారంభించింది. 1, 2, 10, 50, 100. ఆమె చేతులు మిషన్ కన్నా వేగంగా పనిచేస్తున్నాయి. నోరు ఆగకుండా నములుతోంది. 5 నిమిషాల్లో ఆ బజ్జీల పర్వతం కరిగిపోయి పళ్ళెం ఖాళీ అయిపోయింది. చిచ్చుకాకి తృప్తిగా తేంచి నోరు తుడుచుకొని ఏమీ తెలియనట్టుగా వచ్చి ఒక మూలన కూర్చుంది. పొట్ట నిండిపోవడంతో కదలడానికి కూడా బద్ధకంగా ఉంది. కొంతసేపటికి చోటు చిలుక మైక్ అందుకుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు వేడి మిరపకాయ బజ్జీలతో విందు ప్రారంభిద్దాం. దయచేసి అందరూ రండి. అందరూ ఆనందంగా పళ్ళ దగ్గరికి వెళ్లారు. కాని అక్కడ ఖాళీ పళ్ళెం చూసి ఆశ్చర్యపోతారు. చోటు చిలుక వంట చేసిన పక్షి మీద కేకలు వేస్తూ, ఏమైంది ఇక్కడ? బజ్జీలేవి? వంట చేసిన పక్షి, ఇప్పుడే పెట్టామండి, 200 బజ్జీలున్నాయి. 200 బజ్జీలు గాలిలో కలిసిపోయాయా, లేక వాటికి కాళ్ళొచ్చి పారిపోయాయా? అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఇంతలో చిన్నుకాకి తన తల్లిపై అనుమానం వచ్చింది. ఆమె ఒక మూలన కదలలేక మెదలలేక కూర్చునుంది. చిన్నుకాకి మెల్లగా చోటు చిలుక దగ్గరికెళ్లి నెమ్మదిగా చెప్పాడు, చోటు ఆంటీ, ఒకసారి మా అమ్మని అడగండి. అందరి దృష్టి ఒక్కసారిగా చిచ్చుకాకి మీద పడింది. ఆమె ఉలిక్కిపడి అమాయకంగా ముఖం పెట్టింది. చోటు చిలుక చిచ్చు దగ్గరికెళ్లి, చిచ్చు, బజ్జీలు నువ్వేమైనా చూసావా? చిచ్చుకాకి కంగారుగా, బజ్జీలా? ఏ బజ్జీలు? అయ్యో, నేను చూడలేదే. ఆయన ఎందాక వంటగది వైపు ఒక పెద్ద గద్ద ఎగురుకుంటూ వెళ్లడం చూశానులే. బహుశా అదే ఎత్తుకుపోయి ఉంటుంది. మహీగ్రద్ద కోపంగా, ఏంటి నా జాతి మీద నింద వేస్తావా? గద్దలు బజ్జీలు తినవు. అయినా 200 బజ్జీలు మోసుకుపోయేంత పెద్ద గద్ద ఈ ఊర్లో లేదు, నువ్వు తప్ప. నిజం చెప్పు చిచ్చు, పిల్లలందరూ బజ్జీల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును, నేనే తిన్నాను. కానీ ఇందులో నా తప్పేం లేదు. అవి నన్ను చూసి తినో తినో అని ప్రేమగా పిలిచాయి. నేను కాదంటే వాటి మనసు బాధపడుతుంది కదా, అందుకే వాటిని నిరాశపరచడం ఇష్టం లేక తినేశాను. అయ్యో చిచ్చు, నీ తిండి పిచ్చికి ఒక హద్దు అదుపు లేదా? నా కొట్టులో సగం సరుకులు ఖాళీ చేశావు, ఇక్కడ విందులో సగం వంట ఖాళీ చేశావు. చిచ్చుకాకి చెప్పిన కారణం విని అందరూ నోరెళ్లబెట్టారు. కొందరికి కోపం వచ్చినా మరికొందరికి చిచ్చు అమాయకత్వానికి నవ్వొచ్చింది. నీతో నేను వాదించలేను. సరే, జరిగిందేదో జరిగింది, పదండి భోజనం చేద్దాం. అందరూ భోజనానికి వెళ్లారు. చిచ్చుకాకి మాత్రం ఆ మూలనే కూర్చుంది. 200 బజ్జీలు తిన్న తర్వాత
అన్నం తినడానికి చిచ్చు కడుపులో స్థలం ఎక్కడుంది? అందరూ వెళ్ళిపోయాక చిన్నుకాకి తల్లి దగ్గరికి వచ్చాడు. ఎందుకమ్మా ఇలా చేసావు? అందరి ముందు మన పరువు తీసావు. ఇప్పుడు అందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. చిచ్చుకాకి నొప్పితో ఉన్న పొట్ట పట్టుకుని, అలా కాదురా చిన్న, వాటిని చూడగానే నా కంట్రోల్ తప్పిపోయింది. నా మెదడు వద్దు అని చెప్పినా నా నాలుక వినలేదురా. నా కడుపు లోపల ఒక పెద్ద యుద్ధమే జరిగింది, కానీ చివరికి ఆకలి గెలిచింది. చిన్నుకాకి విసుగ్గా, నీ యుద్ధంలో బలైంది మాత్రం నా పరువు. చిన్నుకాకి తల్లిని ఏమీ అనలేక అక్కడి నుండి బాధగా వెళ్లిపోయాడు. చిచ్చుకాకి ఒక్కతే అక్కడ కూర్చొని కదలలేక ఇబ్బంది పడుతుంది. అమ్మా, ఈ బజ్జీలు కడుపులో కొస్తీ పోటీలు పెడుతున్నాయి. కొంచెం వామ్ వేసుంటే జీర్ణం అవ్వడానికి బాగుండేది. చోటుకు వంట సరిగ్గా చేయడం కూడా రాదు. తిన్నది అరగక బాధపడుతున్నా వంటలో తప్పులు వెతకడం మాత్రం చిచ్చుకాకి మానలేదు. ఆమె తిండిపోతుతనం ఎప్పటికీ మారదని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. వర్షంలో ఫ్లూటు వాయించే బుజ్జిపిచ్చుక. బుజ్జిపిచ్చుకకి చదువు రాదు. దానితో తుని పిచ్చుకకి చాలా కోపం వస్తూ ఉంటుంది. బుజ్జిపిచ్చుకకి ఎంత చదువు నేర్పిద్దామన్నా కాని సరిగ్గా చదవకపోవడంతో తనని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ తనకి చదువు రాదని నవ్వుతూ ఉంటారు. దానితో బుజ్జిపిచ్చుక చాలా బాధపడుతుంది. కాని తనకి ఫ్లూటు ఊదడం అంటే చాలా ఇష్టం. కష్టపడి నేర్చుకుంటుంది. తనకి బాధగా అనిపించినప్పుడల్లా ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది. తుని పిచ్చుకకి తెలియకుండా మహిగ్రద్ద ఖాళీగా ఉన్నప్పుడు అలా తన దగ్గర బుజ్జిపిచ్చుక ఫ్లూట్ ఊదడం నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే బుజ్జిపిచ్చుక మహిగ్రద్ద దగ్గర ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది. బుజ్జి, నువ్వు ఫ్లూట్ చాలా బాగా వాయిస్తున్నావు. నాకు వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అంటే మీ వల్లే అత్త, మీరు నేర్పించడం వల్లే నాకింత బాగా ఫ్లూట్ ఊదడం వచ్చింది. నేనెంత నేర్పించినా కానీ ఆ కష్టం నీదే బుజ్జి. నాకు చదువు రాదని అందరూ నవ్వుతూ ఉంటారు. కనీసం మీ వల్ల నాకు ఫ్లూట్ ఊదడం అయినా వచ్చింది. అలా చెబుతూ బుజ్జిపిచ్చుక బాధపడుతూ ఉండడం చూసి మహిగ్రద్దకి కూడా జాలిగా అనిపిస్తుంది. అయ్యో బుజ్జి, ఒక సంగీతం చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. అలాంటిదే నేర్చుకున్నావు. ఇంకా చదువు ఎంత చెప్పు? నువ్వు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. నాకు దానిపైకి బుర్ర వెళ్ళదట. ఇలా ఉండడమే ఇష్టం. సరేలే, అయితే ఫ్లూట్ నేర్చుకోవడానికి ఇకపై నువ్వు నా దగ్గరికి రానక్కర్లేదు. ఎందుకు అలా అంటున్నారు? ఏమైంది? నాకొచ్చిందంతా నీకు నేర్పించేశాను. నువ్వు నాకన్నా బాగా ఫ్లూట్ ఊదుతున్నావు. ఇప్పుడు నువ్వే వేరే వాళ్ళకి నేర్పించే అంత గొప్ప స్థానంలో ఉన్నావు బుజ్జి. నువ్వు ఫ్లూట్ ఊదితే నాకే ఆనందంగా ఉండి అన్నీ మర్చిపోతున్నాను. అంత బాగుంది. మహిగ్రద్ద అలా అనడంతో బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత బుజ్జి పిచ్చుక ఇంటికొస్తూ ఉంటుంది. అప్పుడే దారిలో చిచ్చుకాకి చోటు చురుక్క ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బుజ్జి, ఎక్కడికెళ్ళావు? ఎక్కడి నుండి వస్తున్నావేంటి? మహి అత్త దగ్గరికి వెళ్ళాను. ఇలా తిరుగుతూ ఉండకపోతే బాగా చదువుకోవచ్చు కదనే. ఏం చదువుతుందిలే, మన పిల్లల్లా తెలివి ఉంటే చదువుకునేది లేదు కదా, ఇలానే ఉంటుంది. నీ చదువుకోవాలని అనుకున్నానట్ట, కానీ నాకు చదువు రావట్లేదు అంతే. అయినా నువ్వు ఇలా చేస్తే మీ అమ్మకు బాధగా ఉండదా ఏంటి? చదువు రానప్పుడు ఏం చేస్తది? ఇంట్లో కూర్చొని గిన్నెలు తోడుకోవడమే. అది కూడా నిజమేలే, లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడాలి. అలా ఇద్దరు బుజ్జి పిచ్చుకకి చదువు రాదని నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుకకి చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకపై చాలా కోప్పడుతుంది. దానితో బుజ్జి పిచ్చుక భయపడుతుంది. ఏంటే, చదువు సంధ్య ఎలాగో లేదు, ఇంకా ఎంతసేపు బయట తిరగడమేనా నీ పని? అది కాదమ్మా, ఖాళీగానే ఉన్నాను కదా అని మహి అత్త దగ్గరికి వెళ్ళాను. ఖాళీగా ఉన్నావని తెలుసు కదా, అలాంటప్పుడు ఏదైనా చదవడానికి ప్రయత్నించొచ్చు కదా. అమ్మా, ఎంత చదివినా నాకేమీ గుర్తుండట్లేదమ్మా. ఎంతసేపు ఆ ఫ్లూట్ పట్టుకుని తిరిగితే ఏమొస్తుంది? అయినా ఏదో గొప్పగా ఫ్లూట్ ఊదేదానిలాగా దానితోనే ఉంటావు. నాకు ఫ్లూట్ ఊదడం అంటే ఇష్టం అమ్మా, బాగానే ఊదుతాను. ఊదులే కాని ఇంట్లో చాలా పనులున్నాయి, వెళ్ళా పని చూడు. బుజ్జి పిచ్చుక ఏమీ అనలేక
ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. బుజ్జి పిచ్చుక ఫ్లూట్ ఊదడం తుని పిచ్చుక ఎప్పుడూ వినదు. ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. దానితో ఆ రోజు తుని పిచ్చుకకి బాగా తలనొప్పి వస్తుంది. దానితో తుని పిచ్చుక వంట కూడా చేయలేక వెళ్లి పడుకుంటుంది. బుజ్జి పిచ్చుక తన మనసులో, అమ్మకి తలనొప్పిగా ఉండడం వల్ల పాపం పడుకుంది. అవును, సంగీతం వల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుట పట్టుందని మహి అట్ట చెప్పారు కదా. ఈ ఫ్లూట్ ఊడడం వల్ల అమ్మకు తలనొప్పి తగ్గకుండా పోతుందా? ఒకసారి ఊడి చూద్దాం. అమ్మకు తలనొప్పి తగ్గితే మంచిదే కదా, అప్పుడు నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది. బుజ్జి పిచ్చుక ఫ్లూట్ ఊదడం మొదలు పెడుతుంది. తను చాలా బాగా ఊదడంతో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. తుని పిచ్చుక ఆ సౌండ్ విని ఆశ్చర్యపోతుంది. తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా, ఈ సంగీతం ఎక్కడి నుండి వస్తుంది? చాలా మధురంగా ఉంది. మనసుకి ఎక్కడా లేనంత ప్రశాంతతనిస్తుంది. ఇలానే కాసేపుంటే చాలా ఆనందంగా గాలిలో తేలినట్టుంటుంది. అలా అనుకుంటూ తుని పిచ్చుక వింటూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే తనకి తలనొప్పి పోతుంది. ఆ వెంటనే తుని పిచ్చుక వెళ్లి ఆ శబ్దం ఎక్కడి నుండొస్తుందా అని చూస్తూ ఉంటే అప్పుడే బుజ్జి పిచ్చుక ఫ్లూట్ ఊదడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అబ్బా, బుజ్జి ఎంత బాగా ఫ్లూట్ ఊదుతుందో! ఇంత బాగా ఊదుతుందని నేను అనుకోలేదు. వింటుంటే ఎంత హాయిగా ఉందో! ఇలానే వింటూ ఉండాలని అనిపిస్తుంది. అలా అనుకుంటూ తుని పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఉండి వేణుగానం వింటూ ఉంటుంది. బుజ్జి, నువ్వేనా ఫ్లూట్ ఊదేది? చాలా బాగా ఊదుతున్నావు. అవునమ్మా, నేనే బాగా ఊదుతున్నానా? చెప్పాను కదా నేను బాగా ఊదుతానని. అవును బుజ్జి, చాలా బాగా ఊదుతున్నావు. నువ్వింతగా నేర్చుకుంటావని నేను అనుకోలేదు. ఇప్పుడు తలనొప్పి తగ్గిందా అమ్మా? అవును బుజ్జి, ఈ వేణుగానం వల్ల నాకు తలనొప్పి ఎట్టే ఎగిరిపోయింది. నువ్వు ఇలానే ఇంకా బాగా నేర్చుకో. ఇది వింటున్నంతసేపు హాయిగా ఉంది. పోనీలే, నీకు నచ్చింది కదా, ఇంకా బాగా నేర్చుకుంటానమ్మా. నాకు ఈ ఫ్లూట్ ఊదడం వల్ల ఇక్కడ లేని ఆనందం అంతా వస్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా పొగుడుతుంది. దానితో బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత తుని పిచ్చుక వెళ్లి వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా వేడివేడిగా భోజనం చేస్తారు. ఈరోజు వంట చాలా బాగా చేశావమ్మా. వర్షం వస్తూ బయట చల్లగా ఉంది కదా, దానివల్ల ఇంకా రుచి బాగుంది. అవునా బుజ్జి, పోనీలే, హడావడిగా వండాను కదా, అందుకే బాగున్నట్టుంది. అమ్మా, నేను చదువుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టున్నాను కదా. నేను అలానే అనుకునేదాన్ని బుజ్జి. ఈ రోజు నువ్వు ఫ్లూట్ ఊదటం విన్న తర్వాత నేను అనుకునేది తప్పు అని నువ్వే రుజువు చేశావు. నాకు ఆనందంగా ఉంది. నువ్వు నన్ను క్షమించమ్మా. అయ్యో, నువ్వు అలా అడగవలసిన అవసరమే లేదు బుజ్జి. నేనింకా బాగా ఫ్లూట్ నేర్చుకుంటానమ్మా. అప్పుడు ఏదో ఒకటి చేసి నిన్ను ఇబ్బంది పడనివ్వకుండా చూసుకుంటాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు బుజ్జి. బుజ్జి అది విని చాలా ఆనందపడుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బయట వర్షం వల్ల ఆవులన్నీ పరిగెడుతూ గోలగోల చేస్తూ ఉంటాయి. వాటిని పట్టుకోవడానికని ఆవుల యజమానులు కంగారు పడుతూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటారు. బుజ్జి పిచ్చుక ఆనందంతో బయటకొచ్చి కూర్చుని ఫ్లూట్ ఊదుతూ ఉంటుంది. దానితో ఆ సౌండ్ విని అప్పటి వరకు పరిగెత్తే ఆవులన్నీ ఆగుతాయి. అబ్బా, ఎవరో ఫ్లూట్ ఊదుతున్నారో! మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో! ఆ శబ్దం విని ఆవులు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. అలా వింటూనే ఉండాలి అనేంత బాగుంది. అలా అనుకుంటూ అందరూ వింటూ ఉంటారు. అప్పుడే ఆవులన్నీ తుని పిచ్చుక వాళ్ళ ఇంటికెళ్ళి వింటూ ఉంటాయి. ఆ వెనకాలే పక్షులు కూడా తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరూ ఆ వేణుగానంలో మునిగి తేలుతూ ఉంటారు. అబ్బా బుజ్జి, నువ్వు ఫ్లూట్ ఊదడంలో ఆరు తేలిపోయావనుకో. బుజ్జి, నువ్వెంత బాగా ఫ్లూట్ ఊదుతావని అనుకోలేదు బుజ్జి. ఈ గానం విన్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతత ఉంది. అదేం లేదట, నేను రోజు ఫ్లూట్ నేర్చుకునేదాన్ని. ఇప్పుడు ఊదాను, ఆవులన్నీ నా దగ్గరికి వచ్చేసాయి అంతే. నీకు చదవరాదని మేమెప్పుడు అంటూ నిన్ను చాలా బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించు బుజ్జి. నీ దగ్గర ఒక గొప్ప విద్య ఉంది. నిజమే బుజ్జి, ఫ్లూట్ నేర్చుకోవడం అంటే చిన్న మాట కాదు. అలా అందరూ బుజ్జి పిచ్చుకను చాలా బాగా మెచ్చుకుంటూ ఉంటారు. అది విన్న తుని పిచ్చుకకి చాలా ఆనందంగా అనిపిస్తుంది.
తుని, బుజ్జి ఎప్పటికైనా ఒక గొప్ప స్థానంలో నిలబడుతుంది. అవును చోటు, నాకు కూడా ఈ రోజే తెలిసింది. అవును బుజ్జి, నువ్వు ఈ ఫ్లూట్ ఊదడం ఎక్కడ నేర్చుకున్నావు? మహి అట్ట దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా కష్టపడి బాగా నేర్పించారు. అయ్యో, అదే లేదు బుజ్జి, నాకు కూడా అంత బాగా ఫ్లూట్ రాదు, కానీ నువ్వు చాలా కష్టపడి నాకన్నా బాగా ఫ్లూట్ నేర్చుకున్నావు. అవునా మహి, చాలా మంచి పని చేశావు. చూసావా బుజ్జి, ఇప్పటి వరకు నీకు చదువు రాదన్న వాళ్ళందరూ నువ్వు ఊదే వేడుగానం వల్ల అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకు మించిన గొప్ప ఏముంటుంది? అందరూ కూడా బుజ్జి పిచ్చుక గురించి గొప్పగా మాట్లాడతారు. బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. అందరూ ఎవరి ఆవులను వాళ్ళు తీసుకుని వెళ్లిపోతారు. మహి గ్రద్ద మాత్రం అక్కడే ఉంటుంది. మహి అట్ట, నీ వల్లే నన్ను అందరూ పొగుడుతున్నారు. మహి, నీకు చాలా థ్యాంక్స్ బుజ్జికి ఫ్లూట్ నేర్పించినందుకు. అబ్బా, నువ్వు కూడా తుని, అదే లేదు. బుజ్జికి ఫ్లూట్ నేర్చుకోవడం ఇష్టం, అందువల్ల ఇంత బాగా నేర్చుకుంది. నేనెన్నో ఏళ్ళు కష్టపడి నేర్చుకుంటే నాకొచ్చింది. బుజ్జికైతే ఇప్పుడే వచ్చేసిందంటే చూడు. సరే కానీ వర్షం పడుతుంది కదా బుజ్జి, కాసేపు ఫ్లూట్ ఊదు, వినాలనుంది. బుజ్జి పిచ్చుక ఫ్లూట్ ఊదుతూ ఉంటే వాళ్ళు వింటూ చాలా ఆనందపడతారు.